రండి. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే సార్. ఎందుకో రమ్మన్నారట? నీ భార్య నా కూతురు పెళ్లి చెడగొట్టి ఒక నేరస్తుడికిచ్చి పెళ్లి చేయమంటోంది. అందుకు ప్రతీకారంగా నీ కొడుకున్న నా అల్లుని చేసుకోవాలనుకుంటున్నాను. సార్, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తారా? నమ్మబుద్ధి కావటం లేదా? నిజం. మీ ఆవిడ చేతిలో నేను ఓడిపోకూడదు అంటే చంద్రమ్మ నీలిమని పెళ్లి చేసుకోకూడదు. మీ ఆవిడ నొప్పించి నీ కొడుకున్న నా అల్లుని చేస్తావా? ఒప్పిస్తాను సార్. పొరపాటు ఒప్పుకోకపోతే దాన్ని వదిలేసినా సరే మీకు వియ్యకుండా అయిపోతా. గుడ్. అయితే అంతవరకు రవి నేనే చదివించుకుంటాను. నువ్వు దేవుడమ్మా బెంగళూరు వెళ్ళి కాలేజీలో ఎంత డొనేషన్ కట్టాలో ఎప్పుడు కట్టాలో కనుక్కొని రండి. అంతవరకు రవి నా దగ్గరే ఉంటాడు. అలాగే సార్. ఇదిగో ఖర్చులు కొంచెం. పదండి, బయలుదేరదాం. వెళ్ళొస్తా సార్. బాబు జాగ్రత్త అమ్మా. అలాగే, పదండి. రా. అంకుల్, ఈ హోటల్ కూడా మీదేనా? నమస్తే సార్. నాది కాదు, మంది. నాతో చేయగలిపితే ఇంకా ఇలాంటివి ఎన్నో కొంటా. నీలిమి చెయ్యి నా చేతిలో పెడితే సముద్రంలో దూకమన్నా దూకుతాను. గుడ్. అయితే ఈ రాత్రికి పని చెయ్యి. నేను సూట్ కేసు ఇస్తాను. అది తీసుకుని నేను చెప్పిన స్థలంలో ఉంటే అవతల పార్టీ వాళ్ళు వచ్చి 3 సార్లు టార్చ్ వెలిగించి అడుగుతారు కదా. అది బ్రిటిష్ వాళ్ళు పాలించే రోజుల్లో స్టైల్. ఇప్పుడు స్మగ్లింగ్ స్టైల్ మారిపోయింది. అవతల వాళ్ళ పోలీసులా వచ్చి నీ దగ్గర సూట్ కేసు తీసుకుని డబ్బిస్తారు. అది పట్టుకుని రా. అలాగే. హలో, ఇదిగోండి. మీరు తెచ్చారా? తెచ్చాం. ఇదేమిటి, డబ్బిస్తారని చెప్పారు? స్టేషన్లో ఇస్తాం, పద. వదలండి, వదలండి, వదలండి. థ్యాంక్స్ బాబినేడు గారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చి స్మగ్లర్ని పట్టించారు. రే బాబినేడు, నీ కూతురి నుంచి పెళ్లి చేస్తున్న ఆశ పెట్టి నా చేత స్మగ్లింగ్ చేసి నన్నే పట్టిస్తావా? రే, నేను చేస్తాను చూడు. సార్, అది సూపరింటెండెంట్ గారి సీట్ సార్. ఇంకెక్కడి సూపరింటెండెంట్ రా? హైదరాబాద్ నుంచి రావడం, ఈ ట్రాన్స్ఫర్ కాగితాలు అందుకోవడం, మనం ఈ కుర్చీలో పర్మనెంట్ గా సెటిల్ అయిపోవడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, మీరు ట్రాన్స్ఫర్? కుక్కకి గుమ్మం బయట, మనిషికి గుమ్మం లోపల స్థానాలు ఇచ్చారు మిస్టర్ కేకే రావు. కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టని పెద్దలు ఊరికి అనలేదు. అది కాదు మేడం, ఇవాళ కొత్త ఖైదీ వస్తున్నాడు, అడ్మిట్ చేసుకుందామని. ఎవరతను? ఇతనే మేడం, కొత్త ఖైదీ. తీసుకెళ్లి సాలిటరీ సెల్లో పడేయండి. ఎస్ మేడం. ఆ పెద్ద ట్రావెలర్స్ 2 ఈ రోజు బయలుదేరమను. అలాగే సార్. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. ఏమై ఎన్ని రోజులు పెట్టింది? ఏం చేయమంటారు సార్, ఆ కరస్పాండెంట్ గారు కాలేజీలో ఉన్న రోజున బావగారు బాగా మందు కొట్టి రూమ్ లో పడి ఉండేవారు. ఈరికి దిగి కాలేజీకి వచ్చేసరికి ఆ కరస్పాండెంట్ గారు దొరికేవారు కాదు. అది దేవుడమ్మే స్కాచ్ బాటిల్స్ రూల్ పెట్టేవాడు. అవి చూస్తూ తట్టుకోలేక. మీరు రాలేదేమిటా అని అన్ని ఏర్పాట్లు చేసి మీ అబ్బాయిని ఈ రోజే బెంగళూరు విమానంలో పంపించా. మా అబ్బాయిని విమానంలో పంపించారా? హెల్పింగ్ నేచర్. మీ ఆవిడ ఊరి నుంచి తిరిగి వచ్చినట్టుంది. వెళ్ళి రవి గురించి చెప్పరా. అలాగే సార్. ఆపు. గుడ్ మార్నింగ్ సార్. మా ఆవిడ ఎక్కడ? లోపల ఉన్నారు సార్.
ఇదేమిటి ప్రభావతి, నేను ఎంతో గుడ్ న్యూస్ వస్తే నువ్వు ఇలా ఉన్నావు? గుడ్ న్యూసా? ఏమిటది? మన అబ్బాయికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. రవి ఇప్పుడు ఎక్కడున్నాడు? బెంగళూరులో. అలాగా. ఈరోజు ఒక కొత్త ఖైదీ చేరాడు. మనలాగే వాడి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని వాడిని ఇంజనీరింగ్ చదివించాలని చూస్తే నేరం చేసి ఇక్కడికి వచ్చాడు. ఎవడా వెధవా? రండి చూపిస్తాను. నేను చూడటం దేనికి? వాడు అన్నం తినటం లేదు. మంచి మాటలు చెప్పి తినిపించుదురు అని. రండి. ఏమయ్యా, నీ తల్లిదండ్రులు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే నువ్వు ఇలా నేరస్తులు అవటం ఏమన్నా బాగుందా? నన్ను చూడు, దగ్గరుండి రాత్రింబాడు మా అబ్బాయి చేత చదివించాను, పరీక్షలు రాయించాను, ఇంజనీరింగ్లో చేర్పించాను. చేసినంతా చేసి ఎందుకు అలా మొహం చాటేసుకుంటావు? ఇటు తిరుగో. నా మొహం చూస్తే కనీసం వచ్చే జన్మలో అయినా నాలాంటి మంచి తండ్రి కడుపున పుడతావు. భార్యల్ని మోసం చేసే భర్తల్ని చూశాను కానీ బిడ్డల్ని పాడు చేసే తండ్రిని మిమ్మల్ని చూస్తున్నాను. సారీ ప్రభావతి, నన్ను క్షమించు. మిమ్మల్ని క్షమించే పాపం నాకు అంటగట్టకండి. ఈ రోజు నుంచి నేను మీకు భార్యను కాను, వాడికి తల్లిని మాత్రమే. వెళ్ళిపోండి. నా మాట విను. దయచేసి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. ప్రభావతియా, నాతో పెట్టుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో రుచి చూపిందామని చిన్న కానుక పంపాను. ఎలా ఉంది? చాలా హాయిగా ఉంది. ఎస్, ఇన్నాళ్ళు తండ్రి చేతుల్లో పెరిగి వాడు చవటగా మారాడు. ఇక నుంచి నా కళ్ళ ముందే ఉంటాడు కాబట్టి బాగుపడతాడు. థ్యాంక్స్. హలో నీలు. హలో, రండి. ఇదిగో నా పెళ్లి ఇన్విటేషన్. నీదెటు దొంగ పెళ్ళి అవుతుంది నాకు తెలుసు. మా పెళ్ళి అవుతుందంటావా? అందుకేనా ఇంత డల్గా ఉన్నావు? నీకు చందుకి తప్పకుండా పెళ్లి జరుగుతుంది. కావాలంటే పందెం. నేను ఓడిపోతే మా ఆయన్ని వదిలేస్తాను. గుడ్, కీప్ ఇట్ అప్. వస్తానే.